మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ముక్కోటి ఏకాదశి. దీనికే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ప్రతి మాసంలో మనకు 2 ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలాగే ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము. సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన సుదినము కూడా ఇదే. ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తోంది. అయితే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక జన్మల పాపాలు దరిద్రాలు పోతాయని, మీ జన్మ ధన్యమవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఇలా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేయటం ద్వారా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎంతో కాలంగా ఉన్న దృష్టి దోషాలు దరిద్రాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. మరి ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. ఈసారి మార్గశిర మాసంలో వచ్చింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం అవడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు. ముక్కోటి ఏకాదశి రోజు దేవుడిపై మనస్సును పెట్టి దేవుడికి దగ్గరగా ఉండడాన్నే ఉపవాసం అంటారు. దేవుడికి దగ్గరగా ఎలా ఉండాలో శాస్త్రాలలో చెప్పారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఈ 11 ఇంద్రియాలను ఆధీనంలోనికి తీసుకుని ఒకటిగా చేసి భగవంతుడిపై మనసును లగ్నం చేయటం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన వైకుంఠవాసం కలుగుతుంది. ఈ భూమి మీద 33 కోట్ల మంది దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం.
ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఈరోజు రాత్రి జాగారం చేయాలి. జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుకుంటూ ఉండాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది. అదేమిటంటే ఏకాదశి రోజున పండ్లు, పచ్చిపాలు, ద్రవ పదార్థాలు తీసుకోవద్దు. ఈరోజు బాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి బియ్యంతో కూడుకుని ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజున తినకూడదు. ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము, పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కానీ వీటిని మితంగా తీసుకోవాలి. తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. వీరు పూజ, దేవాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస నియమం పెట్టడం వెనుక ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటి అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం, మనసులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏకాదశి రోజున ఉపవాసము, జాగరణ పాటించటం ద్వారా శరీరము, మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో భగవంతుని మీద మనసు లగ్నం చేస్తే పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణం చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు దశమి రోజు రాత్రిన పండ్లు కానీ టిఫిన్ కానీ తిని పడుకోవాలి. ఆ తర్వాత ఏకాదశి రోజున కేవలం తులసి నీళ్లను మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు మాత్రమే పండ్లు, పాలు తీసుకోవాలి. అవి మితంగానే తీసుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి రోజున ఒక్కసారిగా ఆహారం తీసుకోకూడదు. ద్వాదశి రోజున దైవ దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం ఆహారం తీసుకోకూడదు. రాత్రి సమయంలో కూడా టిఫిన్ చేయటం మంచిది. అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. ఒక్క రోజంతా కూడా ఉపవాసం చేసి మరుసటి రోజు వెంటనే ఆహారం తినటం వల్ల జీర్ణకోశ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. కూర్మ పురాణం 6 ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది. అవి 1 ఉపవాసము, 2 ఏకభక్షము, 3 నక్తము, 4 ఆయా చిత్తము, 5 స్నానము, 6 తిలదానము. మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి గలవారు పగలంతా ఆ భోజనంతో గడిపి సాయంకాలమున విష్ణు పూజ చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థము మాత్రమే సేవించాలి. దీనినే ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు 2వ పద్ధతి ఏకభుక్తము పాటించాలి. అంటే ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3వ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపహారమును కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 4వది అయినటువంటి ఆయా చిత్తమును పాటించాలి. ఆయా చిత్తము అంటే భోజనానికే తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయా చిత్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 5వ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి.
అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామ స్మరణలో గడపాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 6వ పద్ధతి అయినటువంటి తిలదానము చేయవలెను. అంటే మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలదానం అంటారు. ఈ 6 పద్ధతుల్లో ఈరోజు ఏ పద్ధతిని కూడా ఆచరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 1 స్పూన్ సముద్రపు ఉప్పును అంటే గల్లులుప్పుని వేసుకొని కానీ లేదా గుప్పెడు తులసి ఆకులను చేతితో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది. అయితే గల్లులుప్పు వేసుకొని స్నానం చేయండి లేదా తులసి ఆకులను చేతులతో బాగా నలిపి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి. ఈ తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. అది కూడా ఏకాదశి రోజు కొయ్యకూడదు. ముందు రోజే కోసి తెచ్చి పెట్టుకొని స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక జన్మ జన్మల పాపాలు దరిద్రాలు పోతాయని, మీ జన్మ ధన్యమవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఇలా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేయటం ద్వారా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎంతో కాలంగా ఉన్న దృష్టి దోషాలు దరిద్రాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఈరోజే ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటబులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటబులకు ఒక ఆలోచన వచ్చింది.
శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం చేసి శుచి అయిన వస్త్రాలు ధరించి ఇంటి ముందు ముగ్గులు, గడపకు పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజా మందిరంలోనే విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పువ్వులు తులసి దళాలను సమర్పించుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానము కుటుంబంలో సభ్యులలో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినాల్సి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి, బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది.
వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.